హాయ్ అండి. తినే కొలది మళ్ళీ మళ్ళీ తినాలనిపించే కమ్మనైన సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దామా? సాంబార్ పొడి కోసం ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మెంతులు, బియ్యం, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొబ్బరి కొంచెం ఫ్రై చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. సాంబార్ కోసం ముందుగా ఉడకబెట్టిన పప్పు, ముందుగా నానబెట్టిన చింతపండు, మీ దగ్గర అవైలబుల్గా ఉన్న కూరగాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. గిన్నెలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అవ్వండి. ఫ్రై అయ్యాక ములక్కాడలు, ఆనపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కల్లో లైట్గా ఉప్పు వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. అవి మగ్గాక వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసి మూత పెట్టి మగ్గనిచ్చేయండి. ముక్కలు మంచిగా మగ్గాక 2 చెంచాల కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కొంచెం ఫ్రై చేయండి. ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోండి. ముందు ఉడికించిన పప్పు అలాగే 2 గ్లాసుల నీళ్లు వేసుకొని ఒక 5 నిమిషాలు మరగనివ్వండి. మరిగిన సాంబార్లో మసాలా ముద్ద, చిన్న బెల్లం ముక్క వేసి 2 నిమిషాలు మరగనివ్వండి. సాంబార్లో పోపు వేసుకొని కొత్తిమీర జల్లి దించుకోండి.